ఇదేంటి ప్లేట్ అంతా నాకేసామని అనుకోకండి. అన్నం గురించి తెలుసుకున్నా, అన్నం విలువ తెలుసుకున్నా. ఒకటి మేఘాలయ నుంచి వచ్చిన కాడి నుంచి జలుబు తగ్గలేదు నాకు. ఇదంతా అడవండి. మొన్న ఇదే రోడ్డు మీద ట్రావెల్ చేశాను. నేను ముందే అనుకున్నా ఈ అడవిలో ఏమన్నా ఇరుక్కుపోతానమ్మా ఈ రోజు అని. తెలుగు లారీ అయితే దొరకలేదండి. చిన్నవాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన భయపడిపోతున్నాడు నన్ను ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు. ఇక్కడ సింగిల్ గా కట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అమ్మా. అయితే పక్కనతే నమస్కారం అన్న. ఇలాగైతే పట్టుకొని వస్తున్నారండి. పట్టుకొని వచ్చేసి ఇక్కడ వేస్తున్నారు. ఇవి చేస్తున్నారో ఏంటో తెలియదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. ఇలా మోసుకొని వచ్చేస్తున్నారు వీళ్ళు. వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. వీళ్ళతో పాటు అడిగాను. కట్ చేసి ఇలా పడిచేస్తున్నారండి. చూసుకుంటే ఇది సింగిల్ గా కట్ చేస్తున్నారండి. అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళ రూమ్ నుంచి అయితే బయలుదేరానండి. మన ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చేసి 310 కిలోమీటర్లు అండి. లోంగవా విలేజ్. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే నాగాలాండ్లో డిమ్మాపూర్ మార్కెట్ అండి. అక్కడ పాకేవి, ఎగిరేవి, నడిచేవి అన్ని కోసుకు తినేస్తున్నారు వాళ్ళు. అవన్నీ నేను నిన్న వీడియోలో మీకు చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు నేను జర్నీ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. వెళ్ళేటప్పుడు ప్రతి వీడియో మీకు తీస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడ మిస్ అవ్వకండి. ప్రతి వీడియో చూడండి. నా జర్నీ చాలా అడ్వెంచర్గా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. మొన్నటి వరకు అయితే పెట్టుబడిని సగం పెట్టి సగం పెట్టలే. ఇక్కడ నుంచి అలా కాదు, కంటిన్యూషన్గా పెడుతూనే ఉంటాను. ఇంకా తెలుసు కదండి, నేను తీస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. అన్న లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే దిగేసాయండి. దిగేసిన తర్వాత ఒక లారీ అన్న అయితే లిఫ్ట్ ఇస్తున్నాడు మనకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి అయితే లారీ ఎక్కేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు, కానీ తీసుకెళ్తా అంటున్నారు. 310 కిలోమీటర్లు ఉందండి. దగ్గర 310 కిలోమీటర్లు అంటే మనకి లాస్ట్ టైం వారం రోజులు పట్టింది ఆ లారీలో రావడానికి. ఈసారి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. కోళ్ళు అయితే నాటుకోళ్ళు ఇలాగ ఉంటున్నాయండి. మనోడు దింపేశాడు. ఇక బరకం కట్టుకొని వెళ్ళే లారీ అండి. కుక్కలు అరుతూనే ఉంటాయి మనల్ని చూసి ఏదో విచిత్రంగా. ఇదే హైవే మీద అయితే మనం దగ్గర 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలా. పొద్దున్నుంచి ఏం తెలియదు, ఏంటో మన పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక బన్ అయితే తింటున్నామంటే పొద్దున్నే. టైం వచ్చి 10 అవుతుంది. ఇందాక దింపిన ప్లేస్లోనే ఇప్పుడు బేకరీలో ఉంటే బేకరీకి అయితే వచ్చాం. అందరూ మన కోసం ఆగుతున్నారండి. ఇక్కడ మళ్ళీ అస్సాంకి వచ్చాం మనం. నాగాలాండ్ నుంచి అస్సాంకి వచ్చాం. ఇది 7వ సార్లు ఉంది అస్సాంకి రావడం. మనం నడుచుకుంటూ వెళ్తుంటే అన్న వాళ్ళు అయితే కలిసారు. వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్తున్నారంట. ఎలా అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారంట యూట్యూబ్ ఛానల్ కూడానే. ఈ మధ్యలో ఏదన్నా వీళ్ళ ఊరు పక్కనే ఊర్లోని ఏదైనా ఫేమస్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారంట. మంచి ఆలోచన అన్నది. అన్న आपका ఛానల్ का नाम सीटाउन बॉयज गाइस फॉलो कीजिए. सीटाउन बॉयज అంట. 5 మంది ఉన్నారు మొత్తం. సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. కానీ హిందీలో హిందీలో అయితే చెప్తారంట. అది చాలా సంతోషంగా ఉంది. ఇలాగ వెళ్తుండగా మనల్ని ప్రోత్సహిస్తుంటే ఇంకా ముందుకు సాగాలనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ భయ్యా. మనం కూడా ఏదో అయితే జాయిన్ అయిపోయామండి. ఎందుకంటే వీళ్ళు కూడా కంటెంట్ కోసం పరిగెడుతున్నారు. మనకు కావాల్సింది కంటెంటే కదా. వీళ్ళు వెళ్ళిపోతే ఏదో కంటెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళే ప్లేస్లు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. కొంచెం సందడిగా ఉంటుంది. వీళ్ళతో ఉంటే భయం ఉంటుంది. వీళ్ళు నాగాలాండ్ అంటే అస్సాంని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కోతలు స్టార్ట్ అయినాయి. కుదిరితే అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే అండి కోతలు మిషన్లతో కాదండి, చేతులతో అయితే కోస్తున్నారు అందరూ. బాయ్ చెప్తున్నారండి వాళ్ళు. వాళ్ళతో వెళ్ళి కంటెంట్ తీద్దాం అనుకుంటే వాళ్ళకి పోలీసు వాళ్ళు అడ్డమచ్చేసారండి. పోలీసు వాళ్ళ వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, నన్ను దింపేశారు. మనమైతే ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చాలా వరకు ఇందాక కూడా అన్నాను, వరి పొలాలు అయితే కోతలు కోస్తున్నారండి. కుదిరితే లోపలికి వెళ్తాను నేను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వీడియో తీసుకోమంటే వీడియో కూడా తీసుకుందాం. అక్కడ కూడా కోస్తున్నారు ముందు. చూసుకుంటే చేతులతోనే కోస్తున్నారండి. ఎక్కడ మిషన్లు చూడలేదు మన సైడ్ లాంటి మిషన్లు. ఇక్కడ చూసుకుంటే
అలా చేతులతో కోసేస్తున్నారండి. నాకు వెళ్ళడానికి లేదు, ఇదంతా వాటర్ ఉంది ఇక్కడ, అటు సైడ్కి వెళ్ళడానికి లేదు. ముందు ఎక్కడైనా రోడ్డు వరకు కోతలు కోస్తే మాత్రం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. కట్ చేసి తీసుకొచ్చి అయితే ఇలా రోడ్డు మీద పడేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ ఆరబెట్టి తడితడిగా ఉన్నాయి కొన్ని ఇక్కడ ఆరబెట్టి తర్వాత ఈ వడ్లు అనేది తీస్తారేమో. చూసుకుంటే ఎలా మోసుకొస్తున్నారో వాళ్ళు, కావుళ్ళు కట్టుకొని మోసుకొని వస్తున్నారు. ఆగుదాం, వాళ్ళతో మాట్లాడి ఒకసారి వీడియో తీసుకొచ్చా లేదని కనుక్కుందాం. ఈ ట్రాక్టర్ అయితే పక్కడితే నమస్కారం అన్న. ఇలాగైతే పట్టుకొని వస్తున్నారండి. పట్టుకొని వచ్చేసి ఇక్కడ వేస్తున్నారు. ఇవి మరి ఎట్లతో కట్ చేస్తున్నారో ఏంటో తెలియదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. ఇలా మోసుకొని వచ్చేస్తున్నారు వీళ్ళు. చాలా కష్టపడుతున్నారండి పాపం వీళ్ళు. వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. వీళ్ళతో పాటు అడిగాను, కట్ చేసి ఇలా పడిచేస్తున్నారండి ఇలాగా. మరి చేతితో కట్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎన్ని పురాకులు వస్తాయో ఇలా కంటెంట్ కోసం. ఒక అన్న అయితే అడిగాడండి, ఇక్కడ మిషన్లతో కట్ చేస్తారా లేదంటే ఎలా కట్ చేస్తారన్నది. దానికోసమే ఈ వీడియో మెయిన్. ఎప్పటి నుంచో చూస్తున్నా ఎప్పుడు కోతలు అవుతాయని. ఇవి ఇంకా పండలేదు, అందుకే ఇవి ఇలాగ వదిలేశారు. నవ్వుతున్నారు వీళ్ళు మనల్ని చూసి. సింగిల్గా కట్ చేస్తున్నారండి. సింగిల్ కాదు, మొత్తం గుత్తే కట్ చేస్తుందమ్మా. ఇక చూసుకుంటే థ్యాంక్ యూ అమ్మా. చూసుకుంటే ఇది సింగిల్గా కట్ చేస్తున్నారండి, గుత్తులుగా కాదు. వచ్చి ఇలాగ ఉంది. అన్నకి చెప్పాను ఏదో రోజు తీస్తా అన్నా కంపల్సరీ వీడియో నీకోసం అన్నా అని చెప్పాను. అన్న కోసం ఈ వీడియో చూశారు కదా. మరి ఇక్కడ కోతల విధానం అమ్మా బాయ్ కోతల విధానం వచ్చేసి ఇలాగ ఉందండి. మన సైడ్ లాగా లేదు, మొత్తం డిఫరెంట్. ఒకవేళ పచ్చిగుంటే వాళ్ళు అలాగే వదిలేస్తున్నారండి, మళ్ళీ వచ్చి కోసుకుంటారేమో. గుత్తులుగానే ఉన్నాయి, మరి ఎందుకు సింగిల్గా కోస్తున్నారు. ఆ గుత్తులోంచి మళ్ళా ఎండిపోని ఉంటాయి కదా, అవే కోసి పచ్చిది అలాగే వదిలేస్తున్నారండి. సపోజ్ చూడండి, ఇక్కడ మొత్తం కోసేసారా, అక్కడ కొంచెం వదిలేసారు పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ ఇవి వదిలేసారు, మళ్ళీ ఇవి పచ్చిగా ఉన్నాయి. ఎండిపోని అన్నీ కోసేసి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఇవి 4 గంటలను వదిలేసారు, పచ్చిగా ఉన్నాయని. దీన్ని కొయ్యలేదు. మరి ఎండ పెడితే ఎండిపోతే మరి ఎందుకు కొయ్యలేదు. ఇక్కడ ఇది మొత్తం పొలం అంతా కోసారు. అక్కడ కొంచెం ఉంచారు, ఇక్కడ కొంచెం ఉంచారు. ఇది మరి అస్సాంలో, ఈ నార్త్ ఈస్ట్లో ఎక్కువగా నేను చూసిన వరి పొలాలు ఈ అస్సాంలోనండి. మనకి ఈ అస్సాంలో కుదిరింది వరి పొలాలు ఎలా కట్ చేస్తారండి. మొత్తానికి అయితే చూపించేశాను మీకు. మిషన్లతో అయితే ఎవరు కోస్తలేదండి, నేను దారి పొడిగినా చూస్తూనే ఉన్నా. ఇక్కడే వీడియో తీసాం కదండి, ఇక్కడే ఇప్పుడే జస్ట్ లిఫ్ట్ అడిగాను. ఈ లారీ అని అయితే మనకు లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. आपका नाम? मेरा नाम गौरव. అస్సాం కా అన్న వచ్చేసి అస్సాం వాళ్ళ అంటండి. మళ్ళా ఒక 50 కిలోమీటర్ల దాకా లిఫ్ట్ అయితే దొరికింది. ఇంకొక అన్న ఉన్నాడు ఇక్కడ. आपका नाम అన్న? My name is మోహన్ బద్రు గురుం అంటే అల్లవే. అక్కడ కూడా కోతలకు వస్తున్నారు. మొత్తం కోతల టైంలో ఉందండి, అన్ని కోతలే కోస్తున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా రోడ్డు మీద తెచ్చి కొన్ని వేసారు. అయితే అన్న స్టింగ్ అయితే తెచ్చాడండి. చాలా రోజులు అవుతుంది స్టింగ్ తాగి. నేను ఇంకా ఆలస్యం చేయకుండా తాగేద్దాం. నాకు దాహంగా ఉంది. మనం వచ్చి మొన్న నుమ్లిగర్ నుంచి వచ్చామండి. అదే మన ముందు లారీ అన్న 6 రోజులు ఉన్న అన్నది అక్కడ నుమ్లిగర్లో ఉంది వాళ్ళ పార్కింగ్. అక్కడ నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడే దింపుతారు వీళ్ళు. అంటే కొంచెం ముందు, దాని నుంచి మనం డిబ్రిగర్ అయితే వెళ్ళాలా. ఈ పేర్లన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ చాలా రోడ్లలో నేను గమనించింది ఏంటంటే అండి, ఊరి పేర్లు ఉండవండి. ఇక్కడ మార్కెట్ ఏరియా అని పెడతారు. మార్కెట్ ఏరియా వచ్చినప్పుడు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. అంటే విలేజ్ లోపలికి ఉంటే రోడ్డుకి ఎదుర్కొంటే ఇక్కడ అన్ని మార్కెట్లు జరుగుతాయి. మీకు ఇలాంటి బోర్డులు ఎన్నో కనిపిస్తాయి ఏ రోడ్లలో. చూసుకుంటే పోర్క్ లాగా ఉందండి, ఎక్కువ ఇవే ఇక్కడ సేల్ చేస్తున్నారు. చికెన్ ఎక్కువ కనిపిస్తలేదు నాకు, ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి పందులు. ఇదంతా అడవండి. మొన్న ఇదే రోడ్డు మీద ట్రావెల్ చేశాను. నేను ముందే అనుకున్నా ఈ అడవిలో ఏమన్నా ఇరుక్కుపోతానమ్మో ఈ రోజు అని. ఏదన్నా పని ఇష్టంగా చేసుకుంటూ పోతే దేవుడు నీకు సాయంగా ఉంటాడు అన్నట్టు. కరెక్ట్గా నాకు ఈ అడవి దాటేంత వరకు ఈ అన్న వాళ్ళు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్తారు. మరి అక్కడి నుంచి అడవి ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఈ రోడ్లో అయితే నేను ట్రావెల్ చేశానని ఐడియా ఉంది.
చూద్దాం వీళ్ళు ఏ టైంకి దింపుతారో. అక్కడి నుంచి మనం ఏదైనా స్టే ఎత్తుక్కుందాం, ఏదైనా పెట్రోల్ బంక్లో, లేదంటే డైరెక్ట్ లారీ దొరికితే లారీ అయితే ఎక్కేద్దాం, లారీలో స్టే చేద్దాం. ఒక 20 కిలోమీటర్ల దాకా తీసుకొచ్చారండి. మొత్తం అడవంతా దాటేసాం. ఇక్కడ చూసుకుంటే మనకి వరి పొలాలన్నీ దాటేసామండి. వచ్చేసి మొత్తం చూసుకుంటే మొత్తం కాఫీ చెట్లు ఉన్నాయండి, తేయాకు. ఈ పంట కూడా అస్సాంలో చాలా అంటే చాలా ఎక్కువ శాతం ఈ అస్సాంలో ఈ కాఫీ చెట్లే పండిస్తారండి. ఇవి కోస్తారు, ఇవి కూడా తెంపుతారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, తీయడానికి కుదరలేదు. ఒకవేళ ఈ రోజు ఈ వీడియోలో కుదిరితే అది కూడా కవర్ చేద్దాం. హైవే అయితే ఇలాగుంది. హైవే నెంబర్ 29 అండి ఇది. ఇంకొక 30 కిలోమీటర్ల దాకా తీసుకెళ్తారు మన వాళ్ళు నన్ను. మొన్న పార్కింగ్ అని చెప్పాను కదండి, అన్న వాళ్ళు తీసుకొచ్చింది ఇదే పార్కింగ్. ఈ లోపలన్నీ ఈ భారత్ పెట్రోలియం సంబంధించిన ట్యాంకర్లన్నీ పార్కింగ్ చేస్తారండి. వెనకాల ఉంటుంది లోడ్ చేసుకోవడానికి. దగ్గర 70 కిలోమీటర్స్ తీసుకొచ్చారండి మనల్ని. అలాగే ఈ వెనక చూసుకుంటే మన తెలుగు బండే ఇది. అన్నీ మరి ఎక్కడి నుంచో. అనియా నమస్తే, మన తెలుగు బండే. ఇది వచ్చేసి హైవే నెంబర్ 715 అండి. మనం ఈ హైవే మీదగానే వెళ్ళాలా, కానీ రూట్ డిఫరెంట్ ఇది. నేను డిబ్రిగర్ వెళ్ళిపోతా, డిబ్రిగర్ వరకు వెళ్ళవసరం లేదు. సోనారి ఏదో పేరు ఉందండి, అక్కడికి వెళ్తే మనం లోంగో విలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అనుకుంటే డిబ్రిగర్ 192 కిలోమీటర్లు ఉందండి. మనం ఏదన్నా తెలుగు లారీ వస్తే తెలుగు లారీ ఎక్కేసి వెళ్దాం. ఎందుకంటే నేను చాలా లారీలు చూసానండి, మన తెలుగు లారీలని మొన్న వచ్చేటప్పుడు ఈ హైవే మీద. లేదంటే ఎక్కువ రిస్క్ తీసుకోకంటే ఎక్కడైనా పెట్రోల్ బంకులో ఆగిపోయి పెట్రోల్ బంకులో అయితే స్టే చేద్దాం ఈరోజు. హైవే అయితే చాలా పెద్దది, ఇబ్బంది లేకుండా మంచి పెట్రోల్ బంకులు దొరుకుతాయి. 24 అవర్స్ పెట్రోల్ బంకులు. చూద్దాం, ట్రై చేద్దాం. 4 గంటల వరకు మన తెలుగు లారీ ఏమన్నా కనిపిస్తుందేమో అని. దగ్గర 4 కిలోమీటర్లు నడిచి ఉంటాయండి. తెలుగు లారీ కాదు కదా, ఇక్కడ అస్సాం లారీలు కూడా వెళ్తలేదు, కార్లు వ్యాన్లు బైకులు తప్ప. అక్కడ 1 వే ఉంది ముందు, దానికోసం అక్కడ ఆఫ్ చేస్తుంటారు, మళ్ళీ జామే ఉంటుంది, అందుకే లారీలు ఏమి రావట్లేదు. చూద్దాం, పెట్రోల్ బంక్ ఏమన్నా ఉంటే ఆగిపోదాం. ముందు చీకటి అయిపోతుంది 4 గంటలకి, ఇక్కడ 4-4:30కి అయితే దొరికిందండి. తెలుగు లారీ అయితే దొరకలేదండి, వేరే లారీ లిఫ్ట్ అడిగితే అన్నిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్క నామన్నా సైఫుల్ ఇస్లాం. ఇస్లాం అంట అన్ని నాము. ఒక 40-50 వెళ్తా అంటున్నాడు. మధ్యలో చీకటి పడే ముందు ఏదైనా పెట్రోల్ బంక్ ముందు ఆపేమని అక్కడ అయితే స్టే చేద్దాం. 4 అవుతుందండి. ఇప్పుడు వరకు మనం ఏం తినలేదు. మార్నింగ్ అది తిన్నా, ఏంటది రొట్టె అయితే తిన్నాను టీలో. ఇప్పుడు అన్న అన్నాడు తిందామని అన్నాడు. ఇదేదో హోటల్ ఉంది, రైస్ గడ దొరుకుతుందేమో. రైస్ అయితే వచ్చేసిందండి, అన్నీ వెజ్ చెప్పేట్లు ఉంది. బంగాళదుంపలు, పప్పు, క్యాబేజ్ ఇవి. మరి కానిచ్చేద్దాం. అన్నం అంతా ఫినిష్ అండి. ఇదేంటి ప్లేట్ అంతా నాకేసామని అనుకోకండి. అన్నం గురించి తెలుసుకున్నా, అన్నం విలువ తెలుసుకున్నా. నిజమండి, అన్నం లేని రోజు కడుపు నిండని రోజు నిజంగా అన్నం గురించి మనకి తెలుస్తుంది. నాకు చాలా వరకు తెలుసుకున్నా ఈ ట్రావెలింగ్లో. ఒకప్పుడు అలా కాదు, ఫుల్గా పెట్టేసుకొని సగం వదిలేసేవాడిని. ఇప్పుడు తెలిసి వచ్చింది మెతుకు విలువ. ఇక్కడ నుంచి బయలుదేరిన ముందు ఎక్కడైనా పెట్రోల్ బంక్ కాడ అయితే ఆపేస్తా అన్నాడు మనోడు. ఇక్కడ సన్సెట్ అవుతుంది, చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 4:15 అవుతుంది. అప్పుడే ఈ సన్సెట్ అయితే అయిపోతుంది. ఇదే హోటల్లో అన్న మనకి భోజనం అయితే తినిపించాడండి. అన్న కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు మనకి. आपका होटल का नाम है ना? मेरा होटल का नाम है कापाडुंगा ढाबा. ये रास्ता कौन सा रास्ता है? 80 रोड 37. और डिस्ट्रिक्ट है गोलाघाट असम. हाँ, जोरहाट डिस्ट्रिक्ट और गोलाघाट डिस्ट्रिक्ट के बीच में है ये. ओके ठीक है. तो आपका वो आंध्रा वाला जो आएगा उनको बहुत लोग लारी वाला आ रहे हैं ये रास्ता पे. उनको ये लोकेशन दीजिए. ओके. खाना तो आप खा लिए? बहुत अच्छा खाना है, థ్యాంక్ యూ. ఎక్కేస్తున్నామండి. లారీ చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ కూడా. మన తెలుగు లారీలు ఎక్కువ వెళ్తాయి కదా అని అంకుల్ ఇది యూట్యూబ్లో పెట్టిన యూట్యూబ్ ఛానల్లో తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తే వస్తారో అయ్యి అని అంటున్నాడు. హైవే అయితే చాలా బాగుంది, మంచి పెట్రోల్ బంక్ దొరకాలని కోరుకుంటున్నాను. టైం వచ్చి 4:30 అవుతుందండి. చీకటి పడడానికి రెడీగా ఉంది వాతావరణం. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ జొరహాట్కి చేరుకున్నామండి. ఆ ముందు వచ్చే సిటీ అంతా జొరహాటే.
దానికి సిటీ లోపల నుంచి కాకుండా అన్నీ ఇలాగా బైపాస్ వై తీసుకెళ్తా అంటున్నాడు. అటు పెట్రోల్ బంకులు చాలా ఉన్నాయి. మనం అందులో ఏదో ఒక పెట్రోల్ బంకులో ఈరోజు స్టే అడిగి ఉండిపోదాం. చలి చంపేస్తుంది ఇక్కడ. మరి చూడాలా నైట్ ఎలాగుంటుందో చలి ఇక్కడ. అయితే దిగేసామండి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఇది లేకపోతే దీని ముందు ఇంకో పెట్రోల్ బంక్ ఉంది. ఈ 2 పెట్రోల్ బంకుల్లో అడుగుదాం. అయితే వెళ్ళి అడుగుదాం. ప్లేస్ అయితే చాలా ఉన్నాయండి. మరి స్టే ఇస్తారో లేదో కనుక్కోవాలా. అడిగైతే చూద్దాం. స్టే అయితే ఇచ్చారండి. ఆ బండి వెళ్ళిపోయి ఇక్కడ ఒక బండి ఉంది. ఈ బండి వెళ్ళిపోయి తీసుకోమన్నారు. 10 ఆ టైంకి వెళ్తుందంట. 10 ఆ టైం వరకు వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేసి ఇక్కడే టెంట్ వేసుకుందాం. ఇదొకటి మనకి ప్లస్ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమంటారు నైట్ అంతా ఉంటారండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు మిజోరాంలో ఏమైంది, మొత్తానికి నైట్ అందరూ 10 గంటలకు బంద్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ అలా లేదు. మన లెక్క అనుకోవాలా. ఇంకొకటి మేఘాలయ నుంచి వచ్చిన కాడి నుంచి జలుబు దగ్గైతే తగ్గితేలేదు నాకు. అంత చల్లగా ఉంది ఇక్కడ ప్రదేశం. చూద్దాం. వేసేసుకున్నాక మాట్లాడదాం. ఫుడ్ అయితే తినేసాం కదా. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడండి. ఈ ముసలాయన ఉన్నాడు పాపం. పెద్ద ఆయన, ముసలాయన అనకూడదు బాగోదు. పెద్ద ఆయన భయపడిపోతున్నాడు నన్ను ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు. అక్కడ ట్యాంకర్ గడ కూర్చోబెట్టాడు. మళ్ళీ అక్కడ ఏమో చేస్తారమని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోమన్నాడు. ఇక్కడ కూర్చున్నాను. ఇంకేమీ లేదు, టెంట్ వేసుకొని పడుకోవడమే కాబట్టి. ఇంకా అందరికీ బాయ్. ఇంకొక 2 డేస్ వరకు జర్నీ వీడియోస్ వస్తాయి. తర్వాత ఒక మంచి వీడియో వస్తుంది. 3 డేస్ జర్నీ వీడియోస్ వచ్చినా ఒక మంచి వీడియో కోసం ట్రై చేస్తా అండి. ఆ మంచి వీడియో కోసమే నా కుర్రాకులు ఈ 3 రోజులు 4 రోజులు జర్నీలు చేయడం. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను పెట్టిన వీడియోకి చాలామంది అడిగారు, నువ్వు చేసే జర్నీ మాకు భలే కనిపిస్తుంది, మేము జర్నీ చేసినట్టు ఉంటుందని ఒక అన్న పెట్టాడు. నాకు భలే అనిపించింది ఆ కామెంట్ నిజంగానే. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని పూర్తిగా చూస్తే నిజంగా నాకు తొందరగా మానిటైజేషన్ కూడా అయిపోతుంది. చాలా సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు అతి తొందరలోనే దొరికేస్తుంది. ఎలా చెప్పాలంటే నాకు కొంచెం ఏదన్నా ఒక పవర్ బ్యాంక్ కొనుక్కోవాలన్నా అవుతలేదు. ఛార్జింగ్ కోసం ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజంతా వీడియోలు తీసి ఈ ఎడిటింగ్కి వీటికి బాగా ఇబ్బంది అయిపోతుంది ఛార్జింగ్. ఒక పవర్ బ్యాంక్ కొనుక్కుందామన్నా అవుతలేదు. అది సంగతి. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. నాకు దానికన్నా అదృష్టం ఉండదు. ఇక్కడ వరకు చూడరు మ్యాక్సిమం. చూస్తే కనుక ఈ మాటలో కామెంట్ రూపంలో పెట్టండి. నేను నిజంగా నీ వీడియో పూర్తిగా చూశాను అని ఒక స్కిప్ చేసి లాస్ట్కి వచ్చేస్తారేమో. పర్లేదు, ఎలాగైతే అలాగా. మీకు నచ్చినంత కంటెంట్ మీరు చూడండి. నాకు తోచినంత కంటెంట్ మీకు ఇస్తూనే ఉంటా. మరి తెలుసు కదా, నేను తీస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. బాయ్. గుడ్ నైట్. సీ యూ.